బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా గొప్పగా వర్ధిల్లింది చేనేత రంగం. కానీ ఇవాళ ఎందుకు కుదేలైపోతుంది? ఎందుకు మళ్ళీ చేనేత కార్మికులు ఆత్మహత్యకు బాట పడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుంది? గోదాముల్లో వందల కోట్ల వస్త్రం నిల్వ ఉన్నా కూడా దాన్ని ఎందుకు సరైనగా ఉపయోగించలేకపోతున్నారు? కనీసం ఒక రివ్యూ లేదు, ఒక మీటింగ్ లేదు. ఎందుకు? పూర్తిగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఈ శాఖ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఇవాళ మళ్ళీ నేతన్నలు ఆత్మహత్య బాట పడుతున్నటువంటి ఒక హృదయ విదారకమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, మా ప్రతినిధులు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సూరజ్, అలాగే కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ సూరజ్, మనం చూస్తున్నాం ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే 8 నెలలుగా అది ఆ శాఖ అంతా ముఖ్యమంత్రి దగ్గర స్వయంగా ఉన్నప్పటికీ కూడా ఒక సమీక్ష లేదు, ఒక రివ్యూ మీటింగ్ లేదు. కనీసం ఏం చేయాలి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏం చేయాలన్నటువంటి ఆలోచన కూడా పూర్తిగా లోపించింది. ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది చేనేత కార్మికులను తిరిగి మళ్ళీ వాళ్ళని నిలబెట్టడం కోసం? రాజేష్, ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలని అన్నప్పుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఒక కొనసాగింపుగా గత పాలనకు కొనసాగింపుగా ప్రభుత్వాలు కొనసాగాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే అభాండాల ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు నుంచి కూడా గత ప్రభుత్వం పైన అభాండాలు వేస్తూనే వస్తున్నారు. మొట్టమొదటిగా విద్యుత్ రంగం పైన పెద్ద అభాండం మోపే ప్రయత్నం చేశారు. విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందనే ఒక మీడియాకు లీక్ ఇచ్చి ప్రాపగండా చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 రోజులకే ఆ విషయాన్ని మరుగున పడేశారు. ఆ తర్వాత ఎన్నో అంశాలను తెరపైకి తెస్తూ గత ప్రభుత్వాన్ని, గత పాలకులను నిందించే ప్రయత్నాలు చేశారు. పూర్తిగా ఇప్పుడు వాళ్ళు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని చెప్పేసి కూడా ఒక శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్న విషయం తర్వాత ప్రజలు చూసిన పరిస్థితి మనకు తెలిసిందే. ఇలా అభాండాలతో ప్రభుత్వాలను కొనసాగిస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం ఒక తాజాగా కొత్త అభాండాన్ని గత ప్రభుత్వం పైన మోపుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేనేత కార్మికులతో నేయించిన కోట్లాది రూపాయల వస్త్రము ఇవాళ హైదరాబాద్లో దోమలగూడ అంటే లోయర్ ట్యాంక్ బండ్లోని ఒక చేనేత కార్మిక సంఘం గోడౌన్లో పడి ఉంది. అది మొత్తం కూడా పందికొక్కులు ఎలకల పాలవుతుందని చెప్పేసి ఒక పెద్ద అభాండాన్ని వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో నిజాలు చూస్తే కనుక కొంత భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూసుకుంటే కనుక సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్నల పట్ల కన్సర్న్ చూపించిన విషయం తెలిస్తే, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి వాళ్లకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. చేనేత కార్మికుల చేయూత కోసం వాళ్లకు ఆసరా పెన్షన్లను కూడా అందించిన విషయం తెలిసిందే. అనేక పథకాల ద్వారా వాళ్ళకి ఏదో కొంత ఒక ఉపాధి అవకాశాలు కల్పించడమో లేకుంటే వాళ్ళ ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే విధంగా చర్యలు తీసుకునే విషయం తెలిసిందే. గత పాలకులు కేవలం 6 ఏళ్ల పరిపాలన మొత్తంగా కూడా 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చేనేత కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజనరీ నాయకుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 1200 కోట్ల రూపాయలు సంవత్సరానికి చేనేత కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇలాగే అన్ని రకాలుగా అటు సిరిసిల్లలో అపరల్ పార్కు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇలా నేతన్నలకు ఒక ఉపాధి కల్పించి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్లలో కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్లను ఆర్థికంగా పరిపుష్టి చేసే క్రమంలో గత ప్రభుత్వం, గత పాలకులు అనేక రకాల చర్యలు తీసుకున్నారు. వీటన్నిటిని కూడా తోసిరాజని ఇవాళ రేవంత్ ప్రభుత్వం కొత్త తరహా ఆరోపణలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఈ గోడౌన్లో వస్త్రం ఉందని చూడాల్సిన బాధ్యత కొనసాగింపు ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ విద్యార్థులకు రాజీవ్ మిషన్ ద్వారా వస్త్రాలు అందించాల్సిన పని ఉందనుకుందాము, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ముందే జనవరిలోనే దీనికి సంబంధించిన ఒక కసరత్తు జరగాల్సి ఉంటుంది. అయితే మనం అనుకుంటున్నట్లు ఈ చేనేత జౌళి శాఖ ముఖ్యమంత్రి దగ్గర లేదు, ఇది తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర ఉంది. అయితే విద్యాశాఖ మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. విద్యాశాఖకు సంబంధించిన పరిస్థితి చూసుకుంటే కనుక రాజీవ్ విద్యా మిషన్ కింద కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఒకవేళ స్కూల్ యూనిఫామ్లు సప్లై చేయాలనుకుంటే వాళ్ళు జనవరిలోనే ఇందుకు సంబంధించిన రివ్యూ చేయాల్సి ఉండే. ఈ రివ్యూ చేస్తే కనుక ఖచ్చితంగా గోడౌన్లో ఏం స్టాక్ ఉందనే విషయం ఖచ్చితంగా బయటపడుతుండే. ఆ బయటపడుతున్న క్రమంలో ఈ నష్టం జరగకపోయి ఉండేదని చెప్పేసి కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకొక చర్చ జరుగుతుంది, అసలు గోడౌన్లో స్టాక్ ఎక్కడిది? మెయిన్గా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ లూమ్లకు సంబంధించిన ఉత్పత్తులపైనే కాన్సన్ట్రేషన్ చేసింది. పవర్ లూమ్లో ఉత్పత్తి అయిన వాటిని అటు బతుకమ్మ చీరల రూపంలో కావచ్చు, ఇటు రాజీవ్ విద్యా మిషన్ కింద పిల్లలకు స్కూల్ యూనిఫామ్లు కుట్టించడం కావచ్చు, లేదా రంజాన్ పండుగ కావచ్చు, లేదా క్రిస్మస్ పండుగ కావచ్చు, వస్త్రాలను పంపిణీ, చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతి చోట కూడా అటు కేసీఆర్ కిట్లకు కావచ్చు, ఇట్లా ప్రతి చోట కూడా పవర్ లూమ్లలో ఉత్పత్తి అయిన వస్త్రాలనే వాడింది. కానీ హ్యాండ్లూమ్స్కి సంబంధించిన వస్త్రాన్ని ఎక్కడ కూడా అంటే చాలా తక్కువగా పర్చేజ్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ హ్యాండ్లూమ్ స్టాక్ ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడిది అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. మరోవైపు
220 కోట్ల రూపాయల పెండింగ్ పేమెంట్లు అంటున్నారు. ఈ పెండింగ్ పేమెంట్లు ఎక్కడి? అసలు ఈ 180 కోట్ల వస్త్రం ఎక్కడిది? అసలు ఇది దాదాపుగా అంటే 50 ఏళ్ల చరిత్ర ఉంది చేనేత రంగానికి. 50 ఏళ్ల చరిత్ర నుంచి ఆప్కో సూరజ్ అండి, చేనేత రంగాన్ని సర్కారు పూర్తిగా గాలికి వదిలేసింది. అంటే గతంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాట వల్ల వాళ్ళను అవమానకర రీతిలో మాట్లాడి మనం మళ్ళీ వాటిని రిపీట్ చేయడానికి కూడా ఇబ్బంది పడేటువంటి కొన్ని పదాలతో ఫలానా అమ్ముకోండి, అవి అమ్ముకోండి, ఇవి అమ్ముకోండి అంటూ చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని చేనేత కార్మికులను ఆదుకునే దిశగా ఏమైనా ఆలోచన చేస్తుంది అని నమ్మొచ్చా? చూడాలి. ఎందుకంటే రాజేష్, గతంలో పాపడాలు అమ్ముకొని బతకండి ఒక నిష్ఠూరమైన సలహా ఇచ్చిన ప్రభుత్వాలు పరిస్థితులు మనం చూసాం. ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చారు. ఖచ్చితంగా చేనేత కార్మికుల దుస్థితి పైన, పరిస్థితి పైన సమీక్షా సమావేశాలు ఇప్పటికే నిర్వహించాల్సి ఉంటుంది. 8 నెలల కాలం గడిచిన తర్వాత ఇవాళ కూడా 8 నెలల తర్వాత కూడా గత పాలకుల పైన నిందలు మోపే ప్రయత్నాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా చేనేత కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా చిన్న స్థాయిలో కూడా దృష్టి సారించకపోవడం ఇక్కడ వివాదాస్పదం అవుతుంది. అయితే ఇక్కడ స్టాక్ ఎక్కడిది అంటే రాష్ట్రం విభజన కంటే ముందు నుంచే కూడా అక్కడ స్టాక్ ఉంది అని చెప్పేసి ఒక మనకు చేనేత రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 180 కోట్ల వస్త్రం ఏదైతే ఉందో ఇది ఇవాళది కాదు, కొన్ని ఏళ్లుగా పెరిగిపోతుంది. అంటే రాష్ట్రం ఏర్పడక ముందు, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్ ఇలానే ఉన్నది అని చెప్పేసి కూడా ఒక స్పష్టమైన ఆరోపణ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి దృష్ట్యా గత పాలనను నిందించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రభుత్వం నడుస్తోంది. కానీ ఈ ప్రభుత్వం ఒక విజన్తో, ఒక దూరదృష్టితో ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, అటు చేనేత కార్మికుల సంక్షేమం కోసం కావచ్చు, ఒక దృష్టి పెట్టి వాళ్ళ బాగోగులు చూసుకునే విధంలో ఒక చర్య తీసుకుని ఒక ముందడుగు వేయాలనే ప్రయత్నం చేయకపోవడం విచారకరం అని చెప్పేసి కూడా చేనేత రంగానికి సంబంధించిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజకీయానికి సంబంధించి కూడా చూస్తే ఎంతసేపు రాజకీయాలు అనేవి ఎన్నికల సమయాల్లో చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం, యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన కొనసాగించాల్సింది ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ కేవలం గత ప్రభుత్వం పైన అభాండాలు మోపే క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.